కృష్ణాంజలి గారు రెస్పాండ్. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఈ రోజున డిబేట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, ఆయన ఒక డిమాండ్ చేశారు. ఎవరికి? ప్రభుత్వానికే, వాళ్ళ ప్రభుత్వానికే చేశారు. దాని మీద ముఖ్యమంత్రి స్పందించాలి, లేకపోతే హోంమంత్రి స్పందించాలి. ఏంటి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అనేటువంటి దాని మీద ఆయన ఒక ప్రతిపాదన చేశారు. మరి ప్రభుత్వం రెస్పాండ్ అయిద్దా? ఆ విధంగా దేశద్రోహం కేసు పెట్టిద్దా అని అంటే, ఈ ప్రభుత్వం తరపున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున జ్యోత్స్న గారు డిబేట్ లోకి వచ్చేసి ఒక ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేశారు. మీరు ఏమనుకుంటున్నారో, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేము జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసులు ఇవన్నీ పెట్టడానికి మా దగ్గర అంత ఖాళీ లేదు, మేము చాలా బిజీగా ఉన్నాము డెవలప్మెంట్ చేసేటువంటి విషయంలో, జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం మేము కేసు పెట్టడానికి రెడీగా లేము అని క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి గారి కోరిక నెరవేరడానికి అవకాశం లేదనేది అధికార పార్టీ తరఫున చెప్పేశారు. మరి ఇప్పుడు దేనికి ఖాళీ ఉంది? ఒక యూట్యూబర్ మీద ఉపా చట్టం కింద కేసు పెట్టడానికి ప్రభుత్వానికి చాలా ఖాళీ ఉంది. ఆయన మాట్లాడిందేమో అసభ్య పదజాలం అని మాట్లాడితే, ఆయన మీద ఉపా చట్టం కింద ఉగ్రవాది అని కేసు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఖాళీ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడానికి మాత్రం ఖాళీ లేదు. ఇంకోటి కూడా ఏం చెప్పారు? మేము కక్ష సాధింపుకు అస్సలు పాల్పడము అని చెప్పారు. మీరు కక్ష సాధింపుకు పాల్పడేటువంటి విషయం ఎవరు పాల్పడమని చెప్పారు మీకు? మీరు 5 ఏళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో? ఆయన అవినీతి చేశాడు, ఆ అవినీతి చేశాడు, ఏ అవినీతి చేశాడు అనేది 5 ఏళ్ళు చెప్పారు. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు మీరు? మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు. ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా 7 శాఖల్లో కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, వేల కోట్ల రూపాయలు దోచేశారు. దీని అంతర్గే సెంటర్ పాయింట్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఏమైంది ఆ వైట్ పేపర్స్? ఏమైంది ఆ వైట్ పేపర్స్? ఆ కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళ సంగతి, జగన్మోహన్ రెడ్డి సంగతి ఏమైంది? మీకు ఖాళీ లేదు, ఆయన మీద కేసు పెట్టడానికి ఖాళీ లేదు. కేవలం ప్రచారం చేసి ఆయన మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి వదిలేసేయాలి. ఆయన మీద కేసు పెట్టడానికి మీకు ఖాళీ లేదు. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళకు అనుకూలంగా ఉండే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాల్లో కుంకాలండి. ముంబై నటి కేసు ఒక వారం 10 రోజుల పాటు, లేదా 15 రోజులు, ఒక నెల అనుకోండి, కుంకాలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో అది చేశారు, ఇది చేశారు, అసలు మామూలుగా ఉంటుంది, ఇలా ఉంటుంది అనే దాని మీద అండి. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద దాని మీద కేసు పెట్టారా? అరెస్ట్ చేశారా? లేదు. మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎంపీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి దాని మీద మళ్ళీ పుంకాలు రాశారు, అది చేశారు, ఇది చేశారు. మరి ఎస్పీ, ఐపీఎస్లు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. మరి కేసు పెట్టిన వాళ్ళు ఆయన విచారించేటువంటి పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే ఖాళీ లేదు, వీళ్ళు అంత బిజీగా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి అది. అంటే మీరు కక్ష సాధింపుకు పాల్పడమని ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని? ఈ రోజున మీ బాధ్యత ఏంటి? 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇస్తే మీకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు ఎవరు? ఈ డబ్బులు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుల్ని దోచుకున్నటువంటి వాళ్ళు గత పాలకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మాకు రాజకీయ కక్ష సాధింపు లేదు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మేము అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని నాకు అరగంట పని అని చెప్తున్నాడు. అయ్యా అరగంట పని, కేసులు పెట్టా లేదా కేసులు పెడతా అని మీరు మీడియాకి లీకులు ఇవన్నీ చేయొచ్చా? మరి అరగంట పని అయితే, కానీ నేను కేసులు పెట్టి కక్ష సాధింపుకు పాల్పడను. నువ్వు కేసులు పెట్టి కక్ష సాధింపుకు పాల్పడ, అరగంట పని అంటే నువ్వు ఎందుకు మరి కేసులు పెట్టి నేను ఇది చేయను అని చెప్తున్నావు? ఏంటి నీకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న లాలూచి ఏంటి? మీరు ఆ రోజున ఆదానికి సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం వ్యవహారంలో 1,50,000 కోట్ల రూపాయలు ఈ ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్యావరణ ద్వారాగా తెలుగుదేశం పార్టీ హైకోర్టులో వేసి అన్ని చేసినటువంటి వీళ్ళు ఆదానికి సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం లేనప్పుడు ఇంకొక మాట.
మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఏ చర్యలు తీసుకోవడానికి మీకు ఖాళీ లేదు. రావణ మీద కేసులు పెట్టడానికి, ఉగ్రవాది అని కేసులు పెట్టడానికి, ఒక యూట్యూబర్ మీద కేసులు పెట్టడానికి మీకు బాగా ఖాళీ ఉంది. ఈ రోజున మీకు ఇంత బలం ఇచ్చినటువంటి జనము కోరుకున్నటువంటి అంశాన్ని వదిలిపెట్టేసి 6 నెలలు కర్రసాము నేర్చుకున్నటువంటి వాళ్ళు మూలనున్న 6 నెలల తర్వాత మూలనున్న ముసలు కొట్టినట్టుగా యూట్యూబర్ మీద ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి కేసులు పెట్టడానికి మీకు ఈ రోజున ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఇదా ప్రభుత్వము? వీళ్ళు నేను ఒకటి అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం అనేటువంటి పని రాజకీయ కక్ష సాధింపు కాదు. జనసేన వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మీరు మీ నాయకులు చెప్పినటువంటి మొత్తము బహిరంగ సభలో ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి, ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలుకు పంపిస్తామని మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి మీకు ప్రజల అధికారం ఇస్తే మీరు దాన్ని వదిలిపెట్టేసి మా మీద ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మా మీద మమ్మల్ని విమర్శించకూడదు ప్రభుత్వాన్ని. కాబట్టి రేపొద్దున ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఉగ్రవాదానికి సంబంధించిన కేసులు పెడతాం అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా మీరు భయపెట్టాలని చూస్తున్నారా? మీరు భయపెట్టడం జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారు, జనాన్ని భయపెట్టాలని చూస్తారా? ఇదే మీరు చేసే మీ ప్రభుత్వం చేసేటువంటి పని. ఇంకొకటి రావణకు సంబంధించినటువంటి విషయంలో రావణ యొక్క వ్యాఖ్యలను కానీ, అతని వ్యవహార శైలిని కానీ, అతని భాషను కానీ ఎవ్వరు సంబంధించలేదు. పోలీసుల యొక్క వైఖరి ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఒక్క అంశాన్ని చెప్తానండి. చాలా విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు కదా, నేను ఆ జోలికి వెళ్ళను. ఒక అంశాన్ని పొందుపరిచారు. నక్సలైట్లు హిడ్మాకు సంబంధించినటువంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి సంస్మరణ సభ లాగా ఏదో మాట్లాడాడు, ఆయనకు అనుకూలంగా మాట్లాడి దీనివల్ల ఆ వీడియోని 27,000 మంది చూశారట. ఎవరు? ప్రశ్నకు సంబంధించినటువంటి ఛానల్లో. దాంట్లో 400 మంది నక్సలైట్లు ఈయన మాటలకు ప్రభావితం అయ్యి 400 మంది నక్సలైట్లో చేరారట. ఎప్పుడు ఇది? ఇప్పుడు ఇతను చేసింది ఇప్పుడు సంవత్సరం లోపు అవుతుంది కదా హిడ్మా చనిపోయి, దాని తర్వాత 400 మంది చేరారట. ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పోలీసు యొక్క ఆరోపణ. మొన్నే కదండి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేసింది, భారతదేశంలో నక్సలైట్లు లేరు, మొత్తం అందరిని కూడా క్లీన్ చేసేసాము. ఆ ధనకార్యంలో నక్సలైట్లు లేరంటే 400 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి చేరితే 400 మంది ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లు వెళ్ళిపోతే మరి దీన్ని ఏమనాలి? అసలు వ్యవహారం ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఇదేంటి? నేను ఒక్కటి చెప్తానండి, ఎవరైతే రావణ్ మాట్లాడినటువంటి మాటలు అన్ని కూడా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. పవన్ కళ్యాణ్ వర్తించినటువంటిది చట్టము ఏ విధంగా వర్తిస్తుందని పదే పదే అడుగుతున్నా. ఇప్పుడు ఈ విధంగా నక్సలైట్ల గురించి కూడా మీరు ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని పవన్ కళ్యాణ్ నక్సలైట్లకు సంబంధించి అనుకూలంగా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా బహిరంగ సభలో ఆయన మాట్లాడాడు. మొన్న కూడా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ఈయన కన్నా రావణ్ కన్నా ఇంకా చేతల్లో ఈయన ఎవరైతే నక్సలైట్లకు సపోర్ట్లు చేస్తూ తన పాటల ద్వారాగా నక్సలైట్లలోకి జనాన్ని యువతను పంపించినటువంటి గద్దర్కి సపోర్ట్ చేసి అతను ఫండింగ్ కూడా చేశాడు, కారు కొని పెట్టాడు. ఇది తీవ్రమైన నేరం. మరి ఆ విధంగా చేసినట్టుగా ఆధారాలు లేవు. మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ వర్తించిన చట్టం రావణ్కి ఎలా వర్తిస్తుందండి? ఈ రోజున రావణ్ మాట్లాడినటువంటి మాటలు హిందూ మతానికి సంబంధించి లేకపోతే దాన్ని ఎవరు సమర్థించట్లేదు. మరి రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు వేరే మతాలను విమర్శిస్తూ మాట్లాడేటువంటి మాటలకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు రేపేటువంటి పరిస్థితి ఉంటే ఎవరు మిగిలినటువంటి ఒకే చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఈ విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కేవలము యూట్యూబర్ల మీద బలహీనుల మీద కాదు మీ ప్రదర్శన చేయాల్సింది. మీరు ఎవరైతే చెప్పారో కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుదామందరాలో కుంభకోణం చేసినటువంటి రోజా, మిమ్మల్ని తిట్టినటువంటి కొడాలి నాని, వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఈ రోజున వెళ్ళి యూట్యూబర్ మీద మీ గమనిస్తున్నారు. సార్ వర్మ గారు, కృష్ణాంజనేయులు గారి మాట, మా తమ్ముడు ఒక్క నిమిషం నాన్న, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి మా తమ్ముడు నాగార్జున యాదవ్ నాన్న కొంచెం మాట్లాడి, ఎందుకంటే పాపం ఇద్దరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, తీర్చాల్సినటువంటి బాధ్యత ఆయన చెప్పినట్టుగా ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను అన్నటువంటి మాటకు ఆయన పాపం కొంచెం అఫెండ్ అయినట్టున్నారు. సో డెఫినెట్ గా
దానికి ఆన్సర్ చెప్తాను వర్మ గారు. నేను ఆ మాట ఎందుకు మాట్లాడాను, మీ స్టేట్మెంట్ పైన మీ ప్రైమ్ డిబేట్ అనే దాని దగ్గర ఏం ప్లాన్ చేస్తున్నారు అనేటువంటిది మీరు రాశారు కాబట్టి, సార్ ప్లాన్ చేసేటువంటి తీరిక అంత అవసరం మాకు లేదండి అని మాట్లాడాను. ఐ థింక్ హీ గాట్ మై వర్డ్స్ రాంగ్. అది ఆయన ఇష్టం. ఆయన సెటైరికల్ గా 100 సార్లు జోత్స్నిట్లంది అన్నంత మాత్రం ఏది చేంజ్ కాదు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇవాళ ఆనం గారు మాట్లాడినటువంటి మాట కూడా ఏంటి, ఆయన ఏమన్నారు, ఇలాంటి వ్యక్తుల్ని సమర్థించేటువంటి వాళ్ళ మీద కూడా ఎవరైతే ఇలాంటి యాక్ట్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళని సమర్థించేటువంటి వ్యక్తుల మీద కూడా అలాంటి కేసులు పెట్టాలి కదా అని అన్నారు. అది ఆయనకు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్. ఆయన ఇప్పుడు అలా అంటే వర్మ గారు నాకు కూడా కోపం వస్తుంది. ఇందాక మా కీర్తన చెప్పింది, ఒళ్ళు మండిపోతుంటుంది మాకు కూడా. ప్రతివాడు బయటకు వచ్చి 24 గంటలు కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి నాగార్జున లేకపోతే కృష్ణాంజనేయులు గారు వాళ్ళు కాదు కదా, బయటకు వచ్చి ఒక్కొక్కడు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే వాళ్ళు మండిపోతుంటుంది. మాకు కోపాలు వస్తాయి. కాకపోతే కంట్రోల్ చేసుకుని ఏమంటారంటే సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి ఇందాక నాగార్జున చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఒక్క బూతు పదం మాట్లాడకుండా, ఒక్క తప్పుడు పదజాలం మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అదే మా సంస్కృతి, అదే మా సాంప్రదాయం, అదే మా సిద్ధాంతం. ఇప్పుడు సరే, ఒక వ్యక్తి తప్పు మాట్లాడుతున్నప్పుడు దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ క్వశ్చనింగ్ ది పోలీస్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక నాగార్జున యాదవ్ తీశారు, రిమాండ్ రిపోర్ట్ లో ఇలా ఉందక్క అని చెప్పారు, లేకపోతే కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ తీశారు, లేకపోతే ఇంకెవరైనా తీస్తారు. అకార్డింగ్ టు ది లా, అకార్డింగ్ టు ది ప్రొసీజర్ మీరు దాన్ని క్వశ్చన్ చేయండి, ఇది తప్పండి అని మాట్లాడండి. ఎవడేం మాట్లాడు, ఎవరేమన్నారు దాన్ని. కానీ తప్పు మాట్లాడినటువంటి వ్యక్తిని, అందులో పచ్చి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తిని నిలబడి సమర్థిస్తుంటే అది ఎంతవరకు కరెక్టో వాళ్ళు ఆలోచించుకోవాలి. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కాన్షియస్నెస్. అది మీరు వర్మ గారు వినండి, మీరు వదిలేమాకండి అలాగా. మీరో నేనో లేకపోతే కీర్తనో కూర్చొని చెప్తే అది రాదండి. అవును, ఇవాళ యూట్యూబర్ మీద కేసులు పెట్టేస్తున్నారు బాబోయ్ అని చెప్పి బాధపడుతున్నారు కదా. మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసులు పెడతామండి. మేమంటే మేమెవరమండి? ఆఫ్టర్ ఆల్ మేమెవరు? ఉన్నటువంటి పోలీసులు కేసులు పెడతారు ఎవరైతే తప్పు చేస్తారు. ఇవాళ అంటున్నారు అప్పుడు తెలియదా ఇప్పుడు తెలిసిందా అంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక పర్సన్ ఒకటే విధంగా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్లీ ఇట్ అమౌంట్స్ టు సెడిషన్. ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ఒక ఆరోపణ. అది ఎవరు ప్రూవ్ చేయాలి? ఆరోపణ చేసిన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. మీకెందుకు మధ్యలో? మీరెందుకు తొందరపడి అతన్ని సపోర్ట్ చేస్తున్నారు? నేను మీరంటే వీళ్ళని అట్లా ఇన్ జనరల్ గా ఎవరైతే మీరు ఇందాక చెప్పారు కదా వర్మ గారు, వచ్చేసి బయటకు వచ్చేసి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇంకో విషయం ఏమన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి తీరిక లేదండి, మీరు ప్లాన్ చేయమంటున్నారు, మీకు తీరిక లేదని 10 సార్లు సటైరికల్ గా అన్నారు. ఎస్, ఐ రిపీట్ మై స్టేట్మెంట్, కేటగిరికల్ గా రిపీట్ మై స్టేట్మెంట్. ఎవరినో అరెస్ట్ చేయడానికి మేము ప్రభుత్వంలోకి రాలేదండి. మీరు అన్నారు కదా ఆరోపణలు చేస్తాం. ఎస్, ఇవాళ లిక్కర్ స్కామ్ గురించి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇలా మనం తీసుకుంటే ప్రతి ఒక్క ఏదైతే అవినీతి చేశారో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఒక నిమిషం నాన్న ఆగు, ఎందుకంటే ఆయన పాపం చాలా కేటగిరీలో కొన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు నాగార్జున, తో నేను ఐ హావ్ టు ఆన్సర్. సో మేమేమి ఇవాళ రోజున ఎవరినో అరెస్ట్లు చేయడానికో ఎవరినో జైళ్ళల్లో అది మా పద్ధతి కాదు వర్మ గారు. ఇప్పుడు ఏంటంటే ఏమీ లేకపోయినా, కేసే లేకపోయినా, చట్టం మనకి ఆ రోజున ఏ విధమైనటువంటి ఒక నోటీసు లేకపోయినా సరే అరెస్ట్ చేసేసి అదేదో పెద్ద ఏమంటారు అని అంటే ఒక హీరోయిజం లాగా చెప్పుకునేటువంటి ఆ పద్ధతి మాది కాదు, ఆ అవసరం మాకు లేదు. ఎస్, మా ప్రభుత్వం ఎవరినో అరెస్ట్ చేయడానికి వాళ్ళ రోజున మేము అధికారంలోకి రాలేదు. ప్రజలకి మంచి చేయడానికి వచ్చాం. ప్రజలకి మంచి చేస్తామని ప్రజలు మమ్మల్ని నమ్మి ఇవాళ రోజున 164 సీట్లు ఇచ్చారు మాకు. ప్రజల నమ్మకం అది. మేము ప్రజల పట్ల జవాబుదారీతనంతో ఉన్నాం. ఇవాళ నాకు కోపం వచ్చింది, ఇంకోళ్ళ కోపం వచ్చిందని కేసులు పెట్టుకుంటూ పోతే అది కాదు. ఇంకో విషయం, మీరు ఆయన అరెస్ట్ చేయరా అంటే సార్ ప్రాబబ్లీ మీకు ఆయనకేమన్నా రాజకీయపరమైనటువంటి ఏమన్నా కక్షలు ఉన్నాయేమో, లేకపోతే మీకు ఆయన మీద ఏమన్నా కోపం ఉందేమో. మాకు హీజ్ అనదర్ పర్సన్. ఓకే, రాష్ట్రానికి నష్టం చేశారు కాబట్టి ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఆయన ఆ రోజున చేసినటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపించాం. ఇవాళ కూడా ఆయన చేసేటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తున్నాం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారితో మాకే పొలం పంచాయతో లేదా గట్టు పంచాయతో ఇంకో పంచాయతో లేదండి. మాకేం పర్సనల్ గ్రడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి మీద, అవసరం కూడా లేదు. ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగింది అంటున్నారు కదా, దాని మీద యాక్షన్ తీసుకోరా అన్నది.
వర్మ గారు నా మాట వినాలి. నాకు తెలుసు నేను ఏమంటున్నా అంటే పర్సనల్ గ్రడ్జెస్ మాకు లేవు. కాకపోతే మనిషిగా మేము కూడా మనుషులమే కదండి. ఇప్పుడు మా తండ్రి సమానమైనటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిని మాట్లాడినప్పుడు మాకు కూడా కోపాలు వచ్చి ఉంటాయి. అంతే తప్పించి అంతకు మించినటువంటి పర్సనల్ గ్రడ్జ్ మాకేం జగన్మోహన్ రెడ్డి మీద ఉండదు, ఆ పార్టీకి సంబంధించిన ఎవరి మీద ఉండదు. ఇప్పుడు నాగార్జున యాదవ్ కూర్చున్నా తమ్ముడనే మాట్లాడతాను నేను. ఐ గివ్ దట్ రెస్పెక్ట్ టు హిమ్. బీ షుడ్. నేను ఎందుకన్నా మీరు అన్నారు ఏం చేయట్లేదు వర్మ గారు ఇవాళ రోజు చెప్పండి, మీరు జరగట్లేదా? కేసులు వేసారంటారు. అవినీతి జరిగింది కదా దాని మీద కేసులు వేస్తే అయ్యో మా మీద కేసులు వేసేసారంటారు. అమ్మో మా మీద అవినీతి ఆరోపణలు చేశారంటారు. ఇదేంటి? మీరేమో పట్టుకొని ఏమండి మీరు ఎందుకండి కేసులు వేయట్లేదు, ఏమండి మీరు ఎందుకంటే అరెస్ట్ చేయట్లేదు, ఏంటంటే ఇది మీ ప్రభుత్వం పనిచేయట్లేదు అని మీరేమో అడిగేస్తారు. వాళ్ళ మీదేమో వాళ్ళు చేసిన దాన్ని పట్టుకొని మేము మాట్లాడుతున్నాం. లిక్కర్ స్కామ్ లో చేశారు కదా లిక్కర్ స్కామ్, అది పట్టుకొని మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలుడు, ఆయన మీద ఇంత మాట మాట్లాడతారని అంతెత్తున ఎగురుతారు ఒక్కొక్కళ్ళు. సార్ ఇవాళ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. తప్పెవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. గుమ్మడికాయ దొంగలు ఎవరు కూడా దయచేసి భుజాలు తడుముకోమాకండి.